మామా మొత్తానికి నాకు అన్యాయం చేశావు మామా. నీ పెద్ద కూతురు నందినికి దగ్గరుండి పెళ్లి చేశావు. అల్లుడు, నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు. నీకిచ్చే నా కూతుర్ని పెళ్లి చేద్దాం అనుకున్నా, కానీ సత్య అడ్డుపడింది. ఆ కామాక్షి అడిగిన కట్నం మొత్తం సత్య తీసుకొచ్చి వాళ్ళ ముందు పోసింది. నన్నేం చేయమంటావు చెప్పాలుడు? పోన్లే మావా, మీ అల్లుడు కూతురు సుఖంగా ఉన్నారు. ఏం సుఖం అల్లుడు, షాపు తగలబడిపోయింది. 10 లక్షలు ఇస్తే గాని నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళని ఆ కామాక్షి అంటోంది. అల్లుడు, నీ మీద నాకు డౌట్ ఉంది అల్లుడు. నువ్వే షాపు తగలబెట్టావని చెప్పి నేను అనుకుంటున్నా. మావా, పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తా? నీ కూతురు జీవితం నా చేతుల్లో లేదు మావా. సరే అల్లుడు, నాకు నీ గురించి తెలుసు కదా, కానీ ఏం చేద్దాం, అలా జరిగిపోయింది అంతే. నా కూతురు జోలికి మాత్రం రాకలుడు. అది సరే, సత్య అంత డబ్బు ఎలా తీసుకొచ్చింది? అల్లుడు, నీకు తెలీదా? సత్య సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తుంది అల్లుడు. వాళ్ళ ఓనర్ చాలా మంచోడంట. అక్కడి నుంచి డబ్బు పట్టుకొస్తుంది అల్లుడు. మరి ఇప్పుడు షాప్ తగలబడిపోయింది, కామాక్షి అడిగిన 10 లక్షలు ఇస్తాదంటావా? సత్య ఎలా అయినా తీసుకొస్తుంది అల్లుడు. నా కూతురు గురించి నాకు తెలుసు కదా, అది పంతం పట్టిందంటే నెరవేర్చేసుకుంటది. తన అక్క కోసం ఎంత దూరం వెళ్ళిపోతుంది. ఏందే, సిటీలో ఉద్యోగం చేస్తుందా? ఈ విషయం నాకు తెలీదే. ఈ మధ్య రిక్షా తొక్కట్లేదేంటా అనుకుంటున్నా. మొత్తానికి బయట ఉద్యోగం చేస్తుందన్నమాట. అవునల్లుడు, అది నేను కనిపెడతానుగా. అంత డబ్బులిచ్చే ఉద్యోగం ఏంటో నేను తెలుసుకుంటానుగా. సరే మావా, నాకైతే అన్యాయం చేశావు. నేనిచ్చిన అప్పు అయితే తిరిగిచ్చావు, కానీ నీ కూతుర్నైతే నాకు కట్టబట్టలే. అల్లుడు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, వదిలే. సత్య 10 లక్షలు తీసుకొస్తుంది, దాని అక్క జీవితం నిలబెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సత్య ఆ డబ్బులు తీసుకురావడానికి నేను ఒప్పుకోను. నందిని జీవితం అశోక్తో ముడిపడనివ్వను. అసలు సత్య ఎక్కడ పనిచేస్తుందో ఏంటో మొత్తం కనిపెట్టాలి. సత్య సంగతి ఏంటో తేల్చాలి. తేలుస్తా. సరే మావా, నాకు టైం అవుతుంది, నేను వస్తా. అల్లుడు జాగ్రత్త. మనుషుల విలువ వాళ్ళు ముందున్నప్పుడు తెలీదు కిట్టయ్య. వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కిట్టయ్య, పాపకి త్రిపుర తినిపిస్తుందిలే. ఏంటి త్రిపుర చూస్తున్నావు? వెళ్ళి పాపకు తినిపించు. అలాగే బామ్మగారు, తినిపిస్తాను. వెళ్ళు.
కిట్టయ్య మా వంటలు ఎలా ఉన్నాయి? నీకేంటమ్మా, నువ్వు బ్రహ్మాండంగా వంట చేస్తావు కదా. ఆ, ఆ, అదే మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది మీరు బాగా వంటలు వండుతారని. వంట చాలా బాగుంది. ఆ, చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఏంటండి? ఈ పాపను చూస్తుంటే తనకి మాకు ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. మీకెప్పుడు ఏం కావాలన్నా సరే మొహమాట పడకుండా నన్ను అడగండి. ఆ, అలాగే అమ్మా. ఉంటానమ్మా. అలాగే. ఆ కృష్ణయ్య పాపతో పడుతున్న ఇబ్బందే మనకి దూరంగా ఎక్కడో ఉన్నా నా కన్నయ్య కూడా తన పాపతో ఇలాగే ఇబ్బంది పడుతుంటాడు కదా. అవునత్తయ్య గారు, నా బాల ఎప్పుడు ఇంటికి వస్తాడో, వాడిని పడి పాపని మనం ఎప్పుడు దగ్గరికి తీసుకుంటామో